మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రాబోయే కాలంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అదే విధంగా వై వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గుంతకల్ నియోజకవర్గంలో గెలిపించుకొని ఖచ్చితంగా తీర్థమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్, వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై వైవిఆర్, జై జై వైవిఆర్, జై 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 వైవిఆర్. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు పార్టీ సమన్వయకర్త గారైనటువంటి వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో ఈ రోజు గుంతకల్ మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో శ్రీమతి నైరుతి రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి జన్మదిన సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన సంబరాలు అందరికీ తెలిసినదే. ఉప్పెనలాగా పొంగుకొస్తున్న ప్రజాభిమానం, ప్రజల్లో పొంగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఈ రోజు ఉప్పెనలాగా సాగినటువంటి జన్మదిన సంబరాల్లో భాగంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకుంటే ఒక్కనిగా మొదలుపెట్టినటువంటి ఈ పార్టీ ప్రస్థానం ఈ రోజు 5 కోట్ల ప్రజలకి ఒక్కసారి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా మరియు నాడు నేడు రూపకర్తగా, ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి వైఎస్ఆర్ గారి తనయునిగా ఎన్నో సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఇటువంటి జన్మదినాలు చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త గారి వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగిన జన్మదిన సంబరాల్లో సందర్భంగా భారీ కేక్ కటింగ్ మరియు అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్ల పంపిణీ కార్యక్రమం, అనంతరం వేలాది మందికి భోజనాల ఏర్పాటు, అన్నదాన కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలో కొనసాగింది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు అనేది ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా వెల్లువెత్తులా కొనసాగినటువంటి ఈ ప్రజాభిమానం దశ దిశలుగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన జన్మదిన సంబరాలు జరుగుతున్నాయంటే ఆయన నాయకత్వంలో ఎంతమంది ఉన్నారనేది ప్రజలు గమనించాలా. రాబోయే కాలంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అదే విధంగా వై వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గుంతకల్ నియోజకవర్గంలో గెలిపించుకొని ఖచ్చితంగా తీర్థమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్, వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై జై వైవిఆర్, జై జై వైవిఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై వైవిఆర్, జై జై వైవిఆర్, జై వైవిఆర్, జై జై వైవిఆర్. ఓకే, థ్యాంక్ యూ.